తమిళనాడులోని కరూర్ ర్యాలీ సందర్భంగా టీవీకే చీఫ్ విజయ్ వ్యవహరించిన తీరు వల్లే తొక్కిసలాట జరిగిందని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు పోలీసులు. విజయ్ సాయంత్రం 4:45 కరూర్ జిల్లా సరిహద్దుకు వచ్చినా అక్కడ వాహనాల్ని ఆపి ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారని తెలిపారు. అనుమతి లేకుండా రోడ్ షో నిర్వహించారన్నారు. తన వాహనాన్ని జనం మధ్యలో పార్క్ చేయడంతో విజయ్ వైపు జనం దూసుకురావడంతో తొక్కిసలాట జరిగిందని తెలిపారు. పరిస్థితి ఇబ్బందికరంగా మారుతోందని పార్టీ నేతలను హెచ్చరించినా పట్టించుకోలేదని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. కొందరు అక్కడ వేసిన టెంపరరీ చెట్లు ఎక్కారని, షెడ్లు కూలిపోయి వాళ్లంతా కింద పడ్డారని తెలిపారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగిందని, జనాన్ని కంట్రోల్ చేయాలన్న ఉద్దేశంతోనే లాఠీచార్జ్ చేసినట్లుగా పోలీసులు తెలిపారు. అయితే ఎఫ్ఐఆర్లో విజయ్ పేరు మాత్రం చేర్చలేదు పోలీసులు. కరూర్ జిల్లా టీవీకే సెక్రటరీని అరెస్ట్ చేశారు పోలీసులు. టీవీకే జనరల్ సెక్రటరీ, జాయింట్ జనరల్ సెక్రటరీపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. విజయ్ మాట్లాడే సమయంలో కొంత సమయం కరెంటు కట్ చేయాలంటూ టీవీకే పార్టీ నేతలే కోరారని తెలిపింది తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డు. కానీ తాము నిరాకరించామని తెలిపారు అధికారులు. కాగా తొక్కిసలాట వెనుక కుట్ర కోణముందని, విజయ్ వేదిక వద్దకు రాగానే పవర్ కట్ చేశారంటూ ఆరోపించారు టీవీకే నేతలు. మరోవైపు కరూర్ తొక్కిసలాట ఘటనపై తప్పుడు ప్రచారం చేస్తున్న ఓ యూట్యూబర్ను అరెస్ట్ చేశారు పోలీసులు. 25 సోషల్ మీడియా అకౌంట్స్ పై కేసులు నమోదు చేశారు. కాగా తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 41కి చేరింది. తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.